ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఇవాళ అయోధ్యకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా బాలరాముడిని దర్శించుకోనున్నారు కేజ్రీవాల్, భగవంత్ మాన్. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కేజ్రీవాల్కు ఆహ్వానం అందినప్పటికీ ఆయన ఆ రోజు వెళ్లలేదు. ఇవాళ కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి చార్టర్ విమానంలో కేజ్రీవాల్, భగవంత్ మాన్ అయోధ్య చేరుకుంటారు. జనవరి 22న జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరు కాలేదు. కానీ ఆ రోజు ఆ ప్రభుత్వం ఢిల్లీలో పలు కార్యక్రమాలు నిర్వహించింది. శోభాయాత్రలు, సుందరకాండ ప్రదర్శన వంటివి జరిగాయి. భద్రతా కారణాల వల్ల వేడుకకు ఒకరిని మాత్రమే అనుమతించినట్లు లేఖ రావడంతో అప్పుడు అయోధ్య వెళ్లలేదని, ఇప్పుడు బాలరాముడి దర్శనం కోసం భార్య పిల్లలతో కలిసి వెళ్తున్నానని కేజ్రీవాల్ తెలిపారు. తన తల్లిదండ్రులు కూడా బాలరాముడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అయితే ప్రాణప్రతిష్ఠ సమయంలో బీజేపీపై విమర్శలు చేసిన ఆప్ ఇప్పుడు అయోధ్య వెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇవాళ అయోధ్యకు వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా బాలరాముడిని దర్శించుకోనున్నారు కేజ్రీవాల్, భగవంత్ మాన్. జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కేజ్రీవాల్కు ఆహ్వానం అందినప్పటికీ ఆయన ఆ రోజు వెళ్లలేదు. దీంతో ఈ రోజు కుటుంబ సమేతంగా ఆలయానికి వెళ్తున్నారు కేజ్రీవాల్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ అలాగే పంజాబ్ ముఖ్యమంత్రులు ఈరోజు అయోధ్య రామ మందిర ఆలయాన్ని సందర్శించబోతున్నారు. బాలరాముడిని దర్శించుకుని ఆయన ఆశీస్సులను తీసుకోబోతున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం రామ మందిర ఇంపాక్ట్ చాలా ఉండబోతోంది. ఈ నేపథ్యంలో వివిఐపీలు అలాగే రాజకీయ ప్రముఖులంతా కూడా అయోధ్య రామ మందిర ఆలయాన్ని దర్శించుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయోధ్య ప్రాణప్రతిష్ఠకు జనవరి 22వ తేదీనే కేజ్రీవాల్ కి ఆహ్వానం అందినప్పటికీ కూడా తన కుటుంబ సభ్యులు అలాగే ముఖ్యంగా తన పిల్లలతో అలాగే తన తల్లిదండ్రులతో ఈ దర్శనాన్ని చేసుకుంటా అని చెప్పి గతంలో ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. ఢిల్లీలోనే శోభాయాత్రలు అలాగే భండారాలు, ఇటు ముఖ్యంగా సుందరకాండ సంకీర్తనలు ఇటువంటివి చేయించడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యంగా ఎన్నికల దగ్గర సమీపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఢిల్లీలో, పంజాబ్లో సొంతగా పోటీ చేయాలి, ముఖ్యంగా అయోధ్య రామ మందిరానికి వెళ్ళని వారందరినీ కూడా బీజేపీ దేశ వ్యతిరేకులుగా అలాగే హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆ విమర్శిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి ఆయన అయోధ్య చేరుకోబోతున్నారు. అయోధ్యలో ముఖ్యంగా బాలరాముడి ఆలయాన్ని సందర్శించడంతో పాటుగా ఇటు సరియు ఘాట్తో పాటు మరికొన్ని ఆలయాలను కూడా అయోధ్యలో సందర్శించబోతున్నారు. ఓ పక్క ముఖ్యంగా ఆయనకి ఈడీకి సంబంధించిన నోటీసులు అందుతుండడం, వాటికి హాజరు కాకుండా దేవాలయానికి వెళ్లడం, అలాగే పంజాబ్లో ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొంటుండడం పట్ల బీజేపీ తీవ్ర విమర్శలు కూడా చేస్తోంది. అయితే ఇది పూర్తిగా తన వ్యక్తిగత కార్యక్రమంగా ఆప్ శ్రేణులు చెప్తున్నాయి. ఆప్ సీఎం కేజ్రీవాల్తో పాటుగా పంజాబ్ సీఎం ఇటు భగవంత్ మాన్ కూడా ఆయన కుటుంబ సభ్యులతో రామాలయాన్ని సందర్శించుకోబోతున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం పంజాబ్లో చండీగఢ్లో జరిగే కేంద్రంతో ముఖ్యంగా రైతు సమస్యలకు సంబంధించి జరిగే చర్చల్లో కూడా భగవంత్ మాన్ పాల్గొనబోతున్నారు. సో ప్రస్తుతం అయోధ్య విజిట్ అయితే మాత్రం రాజకీయంగా చర్చనీయాంశంగా ఉంది. ఈడీ సమన్లకు హాజరు కాకుండా కూడా ఇటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇటు కేజ్రీవాల్ రామాలయాన్ని సందర్శిస్తున్నారు. ముఖ్యంగా హిందూ ఓట్ బ్యాంక్ దృష్టిలో ఉంచుకొని ఇటువంటి రాజకీయ కార్యక్రమాలకు తెరలేపారని చెప్పి బీజేపీ అయితే కేజ్రీవాల్ తీరు పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ గోపి.